సీసీటీవీ ఫుటేజ్ యొక్క దృశ్యాలు నిక్షిప్తమైనవి. అంతకంటే ముందు అంటే బైక్ ప్రమాదం జరిగిన తర్వాత వెళ్ళినటువంటి బస్సు లో ఆ డాష్ బోర్డ్ ఉన్నటువంటి సీసీ కెమెరాలో అక్కడ ఉన్నటువంటి దృశ్యాలు నిక్షిప్తమైనటువంటి పరిస్థితి. ఆ నెక్స్ట్ వచ్చినటువంటి వి కావేరీ బస్సు రోడ్డుకు అడ్డంగా పడి ఉన్నటువంటి ఏదైతే బైక్ ఉందో ఆ బైక్ ను ఢీకొట్టి వెళ్ళడం 300 మీటర్లు చాలా దూరం వరకు కూడా అక్కడ క్రష్ అయిన తర్వాతే బర్న్ అయిన తర్వాతే క్లారిటీ హుసేన్ అంటే బైక్ ఈ బస్సును ఢీకొందా లేకపోతే ఆల్రెడీ ప్రమాదానికి గురైన బైక్ ని ఇటు వి కావేరీ బస్సు ఢీకొట్టిందా? ఇన్వెస్టిగేషన్ కావచ్చు ఈ ఫుటేజ్ కావచ్చు ఏం చెప్తున్న సందర్భం ఉంది, ఏ అంచనాలు ఉన్నాయి అక్కడ? అంటే ఇప్పటి వరకు ప్రత్యక్ష సాక్షి మనకి ఎర్రస్వామినే. ఏం జరిగిందని చెప్పడానికి ఉన్నటువంటి ఏకైక సాక్షి ఎర్రస్వామి. ప్రమాదం రెండు ప్రమాదాలు జరిగాయని చెప్పడానికి ఏకైక సాక్షి సజీవ సాక్షి ఎర్రస్వామి. ఎందుకంటే బైక్ పైన తన ఫ్రెండ్ తో పాటు తను రాంపల్లికి వెళ్ళాలి, అక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నామని చెప్పి రాత్రి 2:45 ప్రాంతంలో వెళ్లేటువంటి సమయంలో ప్రమాదం జరిగిందని చెప్పి పోలీసులకు ప్రత్యక్షంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ప్రత్యక్ష సాక్షి ఎర్రస్వామి. 2 ప్రమాదాలకు, ఒకటి బైక్ ప్రమాదానికి, 2 బస్సు ప్రమాదానికి. బైక్ ప్రమాదం జరిగిన తర్వాత తన మిత్రుడు ఎవరైతే చనిపోయిన తర్వాత శివశంకర్ పడిపోయినటువంటి నేపథ్యంలో భౌతికాయని పక్కకి లాగి నేను అక్కడ వేశాను, అక్కడ నుంచి వెళ్లాలనేసి ప్రయత్నం చేశానని చెప్పి స్పష్టంగా పోలీసులకు నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడేటువంటి సందర్భంలో కూడా ఎర్రస్వామితో ఆర్టీవీ ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్ గా మాట్లాడించింది. జరిగినటువంటి అంశాల మీద కూడా ఏం జరిగిందనేటువంటి అంశాలని కూడా ప్రశ్నించింది. అక్కడ జరిగినటువంటి సందర్భంలో ఎర్రస్వామి చెప్పింది ఒకటే, మేము ఫుల్ గా తాగి ఉన్నాము, ఇద్దరం 4 కోట్ల మందు తాగి తీసుకుని వెళ్ళే సమయంలో రాత్రి సుమారుగా 2:30 గంటల ప్రాంతంలో నాకు మెలకు వచ్చింది. ఆ మెలకు వచ్చిన తర్వాత నేను వెళ్లేటువంటి క్రమంలో పెట్రోల్ కొట్టించుకోవడానికి పక్కన ఉన్నటువంటి పెట్రోల్ బంక్ లో 300 రూపాయల సంబంధించిన పెట్రోల్ బంక్ మేము కొట్టించాను. అక్కడ నుంచి కొంత దూరం వెళ్లిపోగానే ఒకవైపు వర్షం పడుతుంది. మేము వెళ్లేటువంటి ఏదైతే బైక్ ఉందో ఆ బైక్ కి హెడ్ లైట్ కూడా లేదు, కేవలం ఇండికేటర్స్ మాత్రమే తీసుకుని వెళ్తాను. అప్పటికే శివశంకర్ ఫుల్ గా తాగి ఉన్నాడు. నేను బైక్ రైడ్ చేస్తానన్నా కూడా వినలేదు, నాకు అలవాటు, నేను చేస్తాను, హెడ్ లైట్ లేదు, మనం వెనక్కి వెళ్దామని చెప్పి చెప్పినా కూడా వినలేదు. వినకుండా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో చిన్న టేకు సమీపంలో చేరుకోగానే అక్కడికి వెళ్ళగానే ఎక్కడైతే డివైడర్ ఉందో ఆ డివైడర్ ఢీకొట్టి పడిపోయాడు. పడిపోయిన తర్వాత తన మిత్రుడికి ఏమైందని చెప్పి పరిశీలించి చూసేటువంటి క్రమంలో చూస్తే అప్పటికే శ్వాస విడిచినట్టు నేను గమనించిన తర్వాత రోడ్డుకు అడ్డంగా పడి ఉన్నటువంటి నేపథ్యంలోనే తన యొక్క భౌతికాయాన్ని మృతదేహాన్ని పక్కకి జరిపాను. అయితే రోడ్డుకు అడ్డంగా పడి ఉన్నటువంటి బైక్ ఏదైతే ఉందో ఆ బైక్ ని కూడా నేను తీసేటువంటి క్రమంలో నేను పక్కకు లాగుతున్న క్రమంలో ఒక బస్సు వచ్చింది. ఆ బస్సు మమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోయింది. అప్పటికే ఎలాంటి ప్రమాదం జరగదు. అయితే వెంటనే వెనుక వచ్చినటువంటి వి కావేరీ బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు ఒక్కసారిగా పడి ఉన్నటువంటి బైక్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి ఎర్రస్వామి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా చెప్పినటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే ఇక్కడ ఎర్రస్వామి చెప్తున్నటువంటి ప్రత్యక్ష సాక్షిని మనం పరిశీలించినట్లయితే ప్రమాదం ముందుగానే జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత పడిపోయినటువంటి శివశంకర్ యొక్క మృతదేహం తను మరణించాడని నిర్ధారించుకున్న తర్వాత ఆ మృతదేహాన్ని రోడ్డు కట్టంగా వదిలేయకుండా తను అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఆ ప్రమాదానికి సంబంధం లేకుండా వెళ్ళిపోవాలని భావించుకున్న నేపథ్యంలోనే అక్కడ పడి ఉన్నటువంటి శివశంకర్ మృతదేహాన్ని పక్కకు లాగి అక్కడ పడుకోబెట్టినటువంటి విజువల్ మనం చూస్తాను. ఆ తర్వాత రోడ్డు కట్టంగా ఈ బైక్ పడి ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని జరిపేటువంటి క్రమంలోనే మొదటగా ఈ బైక్ ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే ఇంకో బస్సు వచ్చింది. ఆ బస్సులో వచ్చినటువంటి విజువల్స్ మనకి ఇది ప్రధానంగా పోలీసులు నిర్ధారించాల్సిన అంశం కూడా. ఎందుకంటే మొదటగా వెళ్ళినటువంటి బస్సులో ఈ సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయినవి ఉన్నాయి. అక్కడ పక్కన మృతదేహం పక్కన నిలబడినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే వెనుక ఇంకా అది లాగుతున్నటువంటి క్రమంలోనే 2వ బస్సు వచ్చింది. అప్పటికే రోడ్డుకు అడ్డంగా వైపు నల్లగా ఉండడం, డ్రైవర్ కూడా చూసుకోలేకపోవడం అని చెప్పి డ్రైవర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. వెనుక వచ్చినటువంటి వి కావేరీ బస్సు పడి ఉన్నటువంటి బైక్ ను ఢీకొట్టినట్లే ఈయన ఎర్రస్వామి చెప్తున్నటువంటి ప్రత్యక్ష సాక్షి. అయితే ఈ ప్రమాదం సంబంధించినటువంటి మొదట ఏదైనా వాహనం ఢీకొట్టి పడిపోయిందా లేకపోతే ప్రమాదం జరిగిందా? ఎర్రస్వామి చెప్తున్నటువంటి కథనానికి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి విజువల్స్ కి కాస్త
కొంత కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఎర్రస్వామి చెప్పినటువంటి స్టేట్మెంట్, పోలీసులకు ఇచ్చేటువంటి రికార్డు, పోలీసులకు చెప్పినటువంటి ఆర్టీవీతో మాట్లాడేటువంటి ఎస్పీతో మాట్లాడేటువంటి అంశాలు అవన్నీ మనం పోస్టింగ్ చేసుకుంటే ఒకరితో ఒక మాట మాట్లాడడం కానీ, లేకపోతే ఒకరు ఇంకో మాట మాట్లాడడం కానీ, మాట మార్చి మాట్లాడడం కానీ, తడబాటు కానీ ఇక్కడ ఎర్రస్వామిలో కనిపించడం లేదు. కేవలం పోలీసులకు ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చారో, పోలీసులు ఏ స్టేట్మెంట్ అయితే అధికారికంగా విడుదల చేశారో అదే స్టేట్మెంట్ అదే రకంగానో ఒకే రకంగానో ఎర్రస్వామి చెప్తున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఆర్టీవీతో కూడా ఎక్స్క్లూజివ్ గా ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నిజాలకు సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రమాదం కంటే అంటే బస్సు ప్రమాదం కంటే ముందు ఈ బస్సు ఏదైతే మనకు సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయినటువంటి బస్సు ఉందో ఆ వెహికల్ లో ఇవి నిక్షిప్తమై ఉన్నాయో అది ముందు వెళ్ళిందా లేకపోతే ఆ తర్వాత వెళ్ళిందా అనేటువంటిది ఇంకా దర్యాప్తు చేయాల్సినటువంటి అంశం ఉంది. ఇక్కడ పరిశీలించాల్సినటువంటి బాధ్యత పోలీసులు కూడా ఉంది. సో మొత్తంగా ఈ 19 మంది అగ్నికి ఆహుతయ్యారు. మృతదేహాలు మొత్తం భౌతికాయాలు మొత్తం పడి ఉన్నటువంటి పరిస్థితి, రక్తపు మాంసం ముద్దలుగా మిగిలిపోయినటువంటి సిచ్యువేషన్ చూసాం. దేశం మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ ఘటన తర్వాత వరుసగా కూడా ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు మనం మేడ్చల్లో చూసాం. జరిగినటువంటి అనేక బస్సు ప్రమాదాలు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా చూసుకుంటే రోడ్డు భద్రత పైన కూడా దృష్టి పెట్టాలి. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టానుసారంగా అనుమతులు కూడా, ఇంకోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో దాని క్వాలిటీస్ ఉన్నాయా లేదా, దాంట్లో మెజర్మెంట్స్ పాటిస్తున్నారా లేదా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్నాయా లేదా అనేటువంటి పైన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి పెట్టినప్పటికీ కొంతమంది అవినీతి పరుల ఆర్టీఏ అధికారులు చేస్తున్నటువంటి ఆ చోద్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనేది పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి విమర్శ. సో ఇప్పటికైనా పూర్తిగా దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది. సచిన్ రైట్ హుసేన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడొచ్చు. బైక్ కి సంబంధించి మీరు చూడొచ్చు. ఒక పక్క ఆ రైట్ సైడ్ ఆ పాయింట్ మీకు చూపించడం జరుగుతోంది. ప్రమాదానికి గురైన విజువల్ ఆ బైక్ మీరు చూడొచ్చు. రైట్ సైడ్ ఆ సర్కిల్లో మీరు చూస్తున్నారు. ఇంకొక బాక్స్ లో మీరు చూడొచ్చు ప్రమాదానికి గురైన సందర్భంలో ఎటువంటి మంట అక్కడ వ్యాపించిందనేది. ప్రస్తుతం ఈ ఫుటేజ్ చాలా కీలకంగా మారినది. ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ ఫుటేజ్ ని మీరు చూడడం జరుగుతోంది. ఈ విజువల్స్, ఈ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు, ఇటువంటి విజువల్స్, ఇటువంటి దృశ్యాలు చూస్తుంటే కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ సమ్వేర్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. విజువల్స్ మీరు చూస్తున్నారు. కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి, కర్నూలు బస్సు ప్రమాదంలో వెలుగులోకి షాకింగ్ నిజాలు వస్తున్నాయి. సంచలనంగా మారింది ప్రమాదానికి ముందు వీడియో. రోడ్డు ప్రమాదంలో శివశంకర్ మృతి చెందాడు. అయితే ఆ భౌతిక కాయం పక్కనే నిల్చొని ఉన్నాడు ఎర్రస్వామి. రోడ్డుపై పడిపోయిన ప్రమాదానికి గురైన బస్సు, ఇన్ఫాక్ట్ ప్రమాదానికి గురైన బైక్ కి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. వి కావేరీ బస్సు కన్నా ముందు వెళ్లిన బస్సులోని డాష్ బోర్డ్ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు కూడా చూడండి.